Okay, so next go to the second problem. The problem is so ఇక్కడ నుంచి మనం sections start చేస్తాం అన్నమాట. Okay, so a pentagonal prism of base side 30 mm and axis 70 mm resting on its base on the HP with a rectangular face parallel to the VP. Okay, so this is the condition. So మనకి ఇచ్చిన pentagonal base అనేది HP మీద ప్లేస్ అవుతుంది and then one of the side of the rectangular face is parallel to the VP. Okay, so next this is the first condition. Okay, so next condition is the it is cut by an axillary inclined plane whose vertical trace is inclined at VT అంటే vertical trace inclined at 45 degrees to the reference line and passes through the midpoint of the axis. ఓకే, సో మనకు ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం కదా, ఫ్రంట్ వ్యూకి మిడ్ పాయింట్ నుంచి మన పెంటగాన్కి మిడ్ పాయింట్ దగ్గర నుంచి 45 degrees పెట్టి కట్ చేస్తాం. ఓకే, కట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, passes through the midpoint of the axis. Draw the development of the lateral surface of the truncated prism. ఓకే, మనకేమి ఇచ్చాడంటే పెంటాగోనల్ ప్రిజం ఇచ్చాడు. ఆ పెంటాగోనల్ ప్రిజంకి ఈచ్ సైడ్ ఇస్ ద 30 mm అండ్ ద హైట్ ఈస్ ద 70 mm ఇచ్చాడు. ఓకే, సో అండ్ నెక్స్ట్ దిస్ ఫస్ట్ మనకి ఇచ్చిన డైమెన్షన్స్. నెక్స్ట్ ఏమన్నాడు, అది ఆ పెంటాగోనల్ ప్రిజం యొక్క బేస్ వచ్చి హెచ్పి మీద ఉంటుంది అండ్ అలాగే దాని యొక్క వన్ సైడ్ ఈజ్ రెక్టాంగులర్ సైడ్ ఈజ్ ప్యారలల్ టు ద VP ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ కట్ బై యాక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్ అంత 45 degrees టు పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్. అంటే 45 degrees తో మిడ్ పాయింట్ ద్వారా మనకి కట్ చేస్తున్నాం. సో కట్ చేసిన తర్వాత సో దాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది చూపించారు. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంటగానల్ డ్రా చేద్దాం. ఓకే, సో ఓకే లెట్స్ డ్రా ద పెంటగానల్ ప్రిజం. సో మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనకి టాప్ వ్యూ వచ్చేసి ఏమొస్తుంది, పెంటగానల్ షేప్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద పెంటగాన్ ప్రిజం. సో ద పెంటగాన్ టాప్ వ్యూ ఇది. ఓకే, కొంచెం డిఫరెంట్గా వచ్చి ఉండొచ్చు. ఓకేనా, నేను మెజర్మెంట్స్తో డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది దీనికి పైకి ప్రొజెక్షన్స్ డ్రా చేయండి. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ బేస్. సో మనకి నెక్స్ట్ వీ హ్యావ్ గివ్ ద నేమ్స్. ఓకే, ABCD అండ్ E. సో ఈ నేమ్స్ ఇస్తాం. ఓకే, అలాగే సో ఇది ABCD అనేవి బాటమ్ పాయింట్స్. సో వీ హ్యావ్ టు గివ్ ద నేమ్స్ టు ది అప్పర్ పాయింట్స్. సో ఇస్ ద 1 2 3 4 అండ్ 5. అలాగే ఈ పాయింట్స్ని నేమ్స్ని పై కూడా ఇచ్చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద A డాష్, E డాష్, B డాష్, D డాష్ అండ్ దిస్ ఇస్ ద C డాష్. సిమిలర్లీ 1 డాష్. ఓకే, 1 డాష్. నెక్స్ట్ 5 డాష్ అండ్ దిస్ ఇస్ ద 2 డాష్ అండ్ దిస్ ఇస్ ది 4 డాష్ అండ్ ఫైనల్ వన్ ఇస్ ద 3 డాష్. ఓకేనా, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ మనకి ఇచ్చిన ఏమంటారు ఆన్ ది బేస్ అండ్ ప్యారలల్ టు ద ఈ కండిషన్ ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ కండిషన్ మనకి కట్ సెక్షన్ ఇచ్చాడు. సో కట్ సెక్షన్ అంతా 45 degrees విచ్ ఇస్ పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ప్రిజం. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ది ప్రిజం. సో ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. యాక్సిస్ లైన్ యొక్క మిడ్ పాయింట్ తీసుకోండి 70 mm. ఓకేనా, సో 70 mm మిడ్ పాయింట్ అంతా 3.5, దట్ ఈస్ ద 35. ఓకే, దిస్ ఇస్ ద 35. ఓకే, సో ఇక్కడి నుంచి మనకి ఎంత కట్ అవుతుంది, 45 degrees ప్లేస్ చేసి మనం కట్ చేయాలంట. ఓకేనా, ఒక్క నిమిషం చూడండి, 45 degrees ప్లేస్ చేయాలి ఇలాగా. సో ఇలా పెట్టండి చూడండి. సో మొత్తం ఒకే దాంట్లో ఉంది మీకు నాకు. ఓకేనా, సో మీరు ప్లేస్ చేసేటప్పుడు ఇలా ప్లేస్ చేయండి ప్రొట్రాక్టర్ని. ఈ పాయింట్ దగ్గర మనకి దీని ఒక పాయింట్ రావాలి.
Okay, now is the 45 degrees. This is the 40 and 45. Here we have the 45. Okay, so ఆ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, దిస్ ఇస్ ద మనకి మిడ్ పాయింట్, అండ్ ఇక్కడ నేను మార్క్ చేసిన పాయింట్ మీకు కరెక్ట్ కనబడుతుందో లేదో పెద్దదిగా డ్రా చేస్తున్నాను. చూడండి, దిస్ ఇస్ ద పాయింట్, మన 45 డిగ్రీస్ పాయింట్. సో ఈ పాయింట్ని మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైన్ కూడా యాక్సిస్ లైన్లో ఉండాలి, స్ట్రైట్గా డ్రా చేయాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి డ్రా చేసిన తర్వాత చూడండి ఒకసారి. ఓకేనా, చూడండి ఇలా డ్రా చేయండి. లైన్ కొద్ది గ్యాప్ ఇచ్చి ఇంకో చిన్న లేదా ఇంకో లైన్ గ్యాప్ ఇచ్చి చిన్న లైన్ ఇలాగా. ఓకేనా, సో దీనికి నేమ్ ఇవ్వాలి, వర్టికల్ ట్రేస్. ఓకే, దిస్ ఇస్ ద వి అండ్ దిస్ ఇస్ ద టీ, వర్టికల్ ట్రేస్ అన్నమాట. ఓకే, ఓకేనా. సో నెక్స్ట్, సో మనకి ఇక్కడ ఏమవుతుంది, వర్టికల్ ట్రేస్ అనేది మొత్తం రెక్టాంగిల్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ ఎక్కడికక్కడ కట్ చేస్తుందో అక్కడ మనం నేమ్స్ ఇద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ కట్ చేస్తుంది, ఫస్ట్ లైన్ పాయింట్ కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం పీ ఇద్దాం, పీ డాష్. నెక్స్ట్ సెకండ్ క్యూ డాష్, అండ్ థర్డ్ లైన్ ఇక్కడ కట్ చేస్తుంది, పీక్యూ. నెక్స్ట్ ఆర్ డాష్. నెక్స్ట్ అగైన్ ఫోర్త్ పాయింట్ ఇది ఆర్, అండ్ దిస్ ఇస్ ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి ఆర్ఎస్ డాష్. సిమిలర్ ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ కట్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ది టీ డాష్. ఓకేనా, సో ఈ పాయింట్స్ నేమ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇంకోసారి చెప్తున్నాను. సో మనకి ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ పెట్టి అక్కడ పాయింట్ మార్క్ చేసిన ఆ పాయింట్ని మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ని కట్ చేయండి. ఓకే, అలా కట్ చేసిన తర్వాత మనకి ఈ లైన్ అనేది ఈ రెక్టాంగిల్ని కట్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ కట్ అవుతున్న ఈచ్ పాయింట్ని ఒక నేమ్ ఇవ్వాలి మనం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఇది, ఈ పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కట్ చేస్తుంది పీ. నెక్స్ట్ 2 దగ్గర క్యూ, 3 పాయింట్ 3 ఆర్, నెక్స్ట్ ఎస్ టీ, పీక్యూఆర్ఎస్టీ కాదు, ఎల్ఎంఎన్ఓపి. సో ఇలా కూడా నేమ్స్ మనం ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేను యాక్చువల్గా డ్రా చేశాను డార్క్గా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ రెక్టాంగులర్ షేప్ అనేది లైట్గా డ్రా చేయండి. ఓకే, రెక్టాంగులర్ షేప్ అనేది లైట్గా డ్రా చేయండి. ఆల్రెడీ డ్రా చేసింది. సో ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ అప్పర్ పార్ట్ ఉంది చూసారా, కట్ చేసిందా. సో మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పడేస్తాం. సో ఇది మనకు రిమైనింగ్ ఉంటుంది, దీన్ని మనం డెవలప్మెంట్ చేసి చూపించాలి. ఓకే, సో ఇది ఉండదు కాబట్టి దీన్ని లైట్గా డ్రా చేయాలి. ఓకే, ఆల్రెడీ డ్రా చేసి కొద్దిగా దీని మీద అరేంజ్ చేయండి, లైట్గా అరేంజ్ చేయండి, డిఫరెన్స్ చూపించండి అంతే. ఈ పార్ట్కి డిఫరెన్స్ చూపించాలి. ఓకే, ఇది లైట్గా ఉండాలి, ఇది డార్క్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడిగా మనకి ఒక పోస్టర్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీనికి డెవలప్మెంట్ డ్రా చేయాలి. సో డెవలప్మెంట్ డ్రా చేయాలంటే మనకి సో ఈ రెక్టాంగులర్కి ప్యారలల్గా లైన్స్ డ్రా చేయండి. ఓకేనా, రఫ్గా అయినా డ్రా చేసుకోండి ఫస్ట్. సో నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేస్తాను, చూడండి రఫ్గా డ్రా చేస్తాను. సో దీనికి ప్యారలల్గా డ్రా చేయాలి లైన్, కలపొద్దు, రెండింటిని కలపకుండా కొద్ది గ్యాప్ ఇచ్చి డ్రా చేయండి, ప్యారలల్గా లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకి బాటమ్ లైన్ ఉంది, ఎక్స్వై లైన్ ఉంది. ఇట్స్ ఓకే. ఓకేనా, దీని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఓకే, ఓకే. అలాగే మనకు ఫస్ట్ రెక్టాంగులర్గా ఒక హైట్ తీసుకున్నాం 70 mm. ఓకే, పెన్తో డ్రా చేస్తాం ఫస్ట్ అయితే. సో ఇప్పుడు మనకి టోటల్ సైడ్స్ ఎంత, 5 సైడ్స్. ఓకే, సో ఈచ్ వన్ ఇస్ ద 30 mm. సో టోటల్ లెంత్ ఇస్ ద 150 mm ఉంటుంది. అలా కాకుండా ఈసారి నేనేం చేస్తానంటే 30 mm తీసుకుంటాను. ఓకేనా, మీరు కావాల్సి వస్తే టోటల్ ఒకేసారి తీసుకోవడం బెటరు. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ లైన్ 150. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ 5 పార్ట్స్. సో 5 పార్ట్స్కి డివైడ్ చేద్దాం. 1 2 3
4 and 5. సో దీని డార్క్ లైన్ అనేది నేను బ్లాక్ పెన్తో డ్రా చేస్తాను, దాన్ని మాత్రం డార్క్ డ్రా చేయండి. ఇది రెడ్ పెన్తో డ్రా చేస్తున్నాను. సో బ్లాక్ పెన్తో డ్రా చేస్తే అది మాత్రం డార్క్ డ్రా చేయండి. ఓకే, సో నౌ డివైడ్ ది ఈచ్ రెక్టాంగిల్. 1 2 3 4 and 5. 1 2 3 4 and 5. ఓకేనా? సో ఇది మనకి డ్రా చేసే డెవలప్మెంట్ అనమాట. ఓకే, నా ఆల్సో గివ్ ద నేమ్స్. A, B, C, D, E and A. సిమిలర్లీ 1 కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, కొద్దిగా కలిసిపోయింది నాకు, రెండు కొద్దిగా కలిసింది. మీరు కావాల్సి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, కొంచెం ముందుకు పక్కకి. 1 2 3 4 5 and 1. ఓకే, సో మనకు 5 పార్ట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ ది కట్ సెక్షన్. ఇది ఇంతకుముందు చూసారు కదా, సేమ్ అలా డ్రా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ కట్ చేయం కదా, సో ఈచ్ పాయింట్ నుంచి మనం ఇక్కడ స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తాం. చూడండి, ప్రొజెక్షన్ లైన్స్ ఇవి మాత్రం పెన్సిల్తో డ్రా చేస్తున్నాను నేను. చాలా లైట్గా ఉండాలి ఇవి. జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకో పాయింట్. యాక్చువల్ మీకు ఎండింగ్ వరకు రావాలి. ఓకే, చూద్దాం ఇంకోటి ఏమన్నా ఇంతగా చేస్తాం. పాయింట్ నుంచి ఇక్కడ and the last one is the P point. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ప్రొజెక్షన్స్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ ఎక్కడ వరకు ఉన్నా అక్కడ వరకు ప్రొజెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చూడు, ఈ ఫస్ట్ P అనే పాయింట్ ఉంది చూసారా, సో ఆ P అనే పాయింట్ ఎక్కడ ఉంది, 1 డాష్ అండ్ A డాష్. ఇంకోసారి చూడండి, ఈ P అనే పాయింట్ ఎక్కడ ఉంది, 1 డాష్ అండ్ A డాష్. ఓకే, సో అదే 1 డాష్ అండ్ A డాష్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 1 డాష్, ఇక్కడ 1 అండ్ A అండ్ 1 అండ్ A. ఓకేనా? సో ఈ లైన్, ఈ పాయింట్ మాత్రం ఈ లైన్ ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి, నెక్స్ట్ పాయింట్ T డాష్. T డాష్ ఎక్కడ ఉంది, 5 డాష్ అండ్ E డాష్. ఓకే, సో ఈ పాయింట్ T అనే పాయింట్ 5 వరకు వెళ్తే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి 2 డాష్ అండ్ B డాష్ ఎక్కడ ఉంది, 2 డాష్ అండ్ 2 అండ్ B. ఓకే, ఈ పాయింట్ మనకి ఇక్కడ వరకు వచ్చినా సరిపోతుంది. ఓకేనా? సో మీకు ప్రొజెక్షన్ అర్థమైంది కదా. మీకు ఏ పాయింట్ మీకు ఎంటైర్గా ప్రొజెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, లేదు ఆ సర్టెన్ లైన్ వరకు ప్రొజెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈజ్ ద పాయింట్స్. ఈ పాయింట్స్ మార్క్ చేయాలి. ఇప్పుడు ప్రొజెక్షన్ చేసాం కదా, సో ప్రొజెక్షన్ చేసిన తర్వాత P అనే పాయింట్ ఎక్కడ ఉంది, 1 డాష్ అండ్ A డాష్. ఓకే, 1 అండ్ A ఇక్కడ. సో ఈ లైన్ ఇక్కడ వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ A. సో దిస్ ఇస్ ద P అండ్ సిమిలర్లీ అదే ఇక్కడ వస్తుంది, దిస్ ఇస్ ద P. ఓకేనా? ఇంకోసారి చూడండి, 1 డాష్ అండ్ A డాష్ మీద పాయింట్ P అనేది మార్క్ అవుతుంది కాబట్టి, కట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ని ఇక్కడ 1 అండ్ A మీద చూపించాం, అలాగే 1 అండ్ A మీద చూపించాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ P తర్వాత Q. Q అనేది ఎక్కడ ఉంది, 2 డాష్ అండ్ B డాష్. దిస్ ఇస్ ద Q పాయింట్. Q పాయింట్ నుంచి ప్రొజెక్షన్ లైన్ చూడండి, 2 అండ్ B, ఇక్కడ 2 అండ్ B అక్కడ దాకా మార్క్ చేసుకోండి. ఓకేనా? దట్ ఈస్ ద Q. ఓకే, నెక్స్ట్ R. ఇక్కడ R అనే పాయింట్ ఉంది. R అనే పాయింట్ ఎక్కడ ఉంది, 3 అండ్ C. ఇక్కడ ఎక్కడ 3 అండ్ C. సో దిస్ ఇస్ ద 3 అండ్ C. 3 అండ్ C మీద R అనే పాయింట్ చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి ఆగింది.
దిస్ ఇస్ ద ఆర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆర్ తర్వాత ఎస్. ఎస్ అనే పాయింట్ ఇది దేని మీద ఉంది 4 and D. This is the 4 and D, and this is S is passes through the here. This is the S, P Q R S. Okay, next T అనే పాయింట్. T అనే పాయింట్ ఎక్కడ ఉంది 5 and E. This is the 5 and E, and this is the projection line which is passes through the T. Okay, this is the point T. ఓకేనా, ఇప్పుడు మనం ఈచ్ పాయింట్ని జాయిన్ చేయండి. P and Q, సారీ, P and Q. నెక్స్ట్ Q and R. ఓకే, సో నెక్స్ట్ R and S. నెక్స్ట్ S and T. ఓకేనా, సో నెక్స్ట్ T and P, అండ్ ఫైనల్గా ఇందాక చెప్పాను కదా నేను బ్లాక్ పెన్తో డ్రా చేసిందంతా మీరు డార్క్ డ్రా చేయాలి. ఓకే, ఇది ఓకేనా. సో these lines also. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో ఇది మనకి ఈ పోర్షన్ చూసారా, ఈ షేప్ మాత్రం డ్రా చేయండి. ఇవంతా లైట్గా డ్రా ఉండాలి, ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత మనకి ఈ పోర్షన్ తీసేస్తాం. సో ఈ పోర్షన్ అంతా తీసేసిన పోర్షన్ అనమాట. ఓకే, ఈ పోర్షన్ మాత్రం మిగిలింది, దానికి డెవలప్మెంట్ మనం చూపించాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా మిస్ అయి ఉందా? ఓకే, దట్స్ ఇట్. ఓకేనా, సో ప్రాబ్లం ఇంతే. సో మీరు మాత్రం డాట్ చేయండి. సో ఈ డార్క్ లైన్ అండ్ లైట్ లైన్ అనేది కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేయండి. ఓకేనా, డార్క్ అండ్ లైట్. సో దీంట్లో మనం డాటెడ్ లైన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఈ 5 and E, 4 and D డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం డాటెడ్ లైన్స్ చూపించాల్సిన అవసరం లేదు మీరు. ఓకేనా, మొత్తం యాజ్ గా ఇలాగే డ్రా చేయండి. సో సేమ్ కంప్లీట్ షేప్ ఈస్ దిస్. ఓకేనా, దిస్ ఇస్ ద కంప్లీట్ షేప్. ఇదే షేప్ మీకు రావాలి. ఓకే, ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్. సో నెక్స్ట్ మనం ఫైనల్గా డైమెన్షన్స్ ఇచ్చేయండి. This is the 70, and this is the sides of 30 mm. ఓకే, సో ఈ షేప్ మీకు రావాల్సింది. డయాగ్రామ్ చూసారు కదా, ట్రై చేయండి, అర్థం కాకపోతే అడగండి. ఓకేనా, సో సేమ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి దీని మీద హెక్సాగాన్ చెప్తాను. ఓకే, సో హెక్సాగాన్ తర్వాత నెక్స్ట్ మనం సిలిండర్స్లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ, ట్రై చేయండి.